బీఆర్ఎస్ నుంచి ఓట్లు చీల్చాలనేది చిన్న లక్ష్యంతోనో కురచ ఉద్దేశాలతోనో తాను పార్టీ పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తత్వం మానవత్వం ప్రధాన ప్రాతిపదికలుగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. మే మొదటి వారంలోనే పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాం నీళ్లు నిధులు నియామకాల నినాదాలను సాకారం చేయడంలో విఫలమైందని మాటలు చెప్పి హామీలు మూటలిచ్చి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత కథలు చెప్తా ఉందని కవిత అంటా ఉన్నారు. కవిత నిన్న ఏదైతే నార్సింగ్ దగ్గర మూసీని ఆక్రమించి కడుతున్నటువంటి ఒక భారీ బిల్డింగ్ వద్దకు పోయి ఆందోళన నిర్వహించారు. మనకి ఇక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోనేమో మధుకర్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను మొత్తం ఆ అపార్ట్మెంట్ కూల్చేసి వాళ్ళని వేరే చోటకి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మీకు కనబడతలేదా? బఫర్ జోన్లో ఉన్నటువంటి మూసీ నదిలోనే కడుతున్నటువంటి ఆ బిల్డింగ్కు హైడ్రాకి బిల్డింగ్ కనిపిస్తలేదా, ప్రభుత్వానికి బిల్డింగ్ కనిపిస్తలేదా అంటూ కవిత నిన్న ఆడ ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళనకు సంబంధించి ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు అక్కడి నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ పోలీస్ స్టేషన్ ముందు కూడా జాగృతి నాయకులంతా ఆందోళన చేశారు. దానికి సంబంధించిన విజువల్ ఒకసారి చూద్దాం. సో ఇది నార్సింగ్ వద్ద మూసి, ఆ పక్కనే బిల్డింగ్ ఎట్లా కడతా ఉన్నారు చూడండి. ఇది బిల్డింగ్. సో అక్కడికి వెళ్ళి ఇది నార్సింగి, ఈ పక్కన బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇది బఫర్ జోన్లో ఉన్నట్లు స్పష్టంగా దాదాపు 50 మీటర్లు బఫర్ జోన్ లిమిట్ ఉంటే ఇక్కడ 5 మీటర్లు కూడా లేదు. ఇక్కడ ఎందుకు ఈ పెద్ద నిర్మాణం వైపు ఎందుకు ప్రభుత్వ పెద్దలు ఇటువైపు ఎందుకు చూడట్లేదంటూ కవిత నిన్న ప్రశ్నించారు. హైడ్రా పేదల ఇళ్లను కూల్చేసే హైడ్రా రంగనాథ్ గారు మీరు ఎక్కడున్నారు, ఇది కనిపిస్తలేదు మీకు అంటూ ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. ఆమెను అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి నార్సింగ్ స్టేషన్ తరలించారు. నార్సింగ్ స్టేషన్ ముందు కూడా జాగృతి నాయకులంతా ఆందోళన చేపట్టారు. నిజంగా ఇప్పుడు మూసీ మీద ఆక్రమణలు కూల్చడం మొదలు పెడితే జంట జలాశయాలను బఫర్ జోన్లో ఉన్నటువంటి ఫస్ట్ కూల్చేసి ఆ తర్వాత ఇక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి ఈ మధ్యతరగతి ప్రజలకు ఉన్నటువంటి ఆ నివాసాలను కూల్చాలని డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు కవిత చేసినటువంటి ఆందోళనతో కూడా ఈ విషయం మరోసారి మనకు తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మూసీ మీద ఆక్రమణలు కూల్చే ఉద్దేశం చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే అన్ని చోట్ల వదిలిపెట్టి గాంధీ సరోవర్ ప్రాజెక్టు దగ్గరనే ఆ మధుకర్ రిడ్జ్ అపార్ట్మెంట్నే పడడం ఏంటి అనేది ఒక ప్రశ్న మనకు ఉత్పన్నం అవుతున్నది. చూడాలి మళ్ళీ ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం చూడాలి. సో ఇది కవితకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ.